అయ్యో వైష్ణవి, నువ్వు ఒట్ట అమాయకురాలివి. వినయ్ నిన్ను ఇంటికి రమ్మనేది కాపురం చేయడానికి కాదు వైష్ణవి, నీతో గుట్టు చప్పుడు కాకుండా విడాకుల పేపర్ల మీద సంతకం చేయించుకోవడానికి. మా ఇద్దరి విషయం నీకు తెలిసినప్పటి నుండి నువ్వు ఆ విషయం ఎవరికైనా చెప్తే తన పరువు పోతుందని నిన్నిక్కడ తీసుకొచ్చి భయపెట్టి విడాకులు తీసుకోవాలని ప్లాన్ చేశాడు వినయ్. వైష్ణవి పంపిన విడాకుల నోటీస్ని చూస్తూ వినయ్ పెరట్లో అటూ ఇటూ కోపంతో నడుస్తున్నాడు. అతని పక్కనే నిలబడిన సుధాకర్ గారు తీవ్రమైన ఆలోచనలో మునిగిపోగా, సూర్యకాంతం మాత్రం తన మనసులో రేగుతున్న పరమానందాన్ని దాచుకొని అక్కడ నిలబడింది. నాన్నా, ఆ వైష్ణవికి అసలు బుద్ధుందా లేదా? నేను మీరు చెప్పినట్లే వైష్ణవి ఇంటికెళ్లాను. తప్పు నా వైపు లేకపోయినా ఆ శ్రీజ చేసిన కుట్రని తనకి వివరించి చెప్పడానికి ఎంతో ప్రయత్నించాను. నా కళ్ళల్లోని నిజాయితీని చూడమని బ్రతిమ్లాడాను. కాని తను నన్ను అవమానించింది. సరేలే, కోపం ఇంకా తగ్గినట్టు లేదు. తనకి కోపం తగ్గిన తర్వాత తన దగ్గరికి మళ్లీ వెళ్దామనుకున్నాను. కానీ తనిలా విడాకులు నోటీసు పంపించింది నాకు. మా పెళ్లి బంధానికి తనిచ్చే గౌరవం ఇదేనా నాన్నా? నాకు అదే అర్థం కావట్లేదు వినయ్. వైష్ణవి తొందరపడి నిర్ణయం తీసుకుంది. తనంత సులభంగా ఇలాంటి అడుగు వేస్తుందని నేను అనుకోలేదు. నిన్న నువ్వు వెళ్ళొచ్చాక కొన్నాళ్ళు గడిస్తే తన మనసు కుదుటపడుతుంది, అప్పుడు నిన్ను అర్థం చేసుకుంటుంది అనుకున్నాన్రా. కాని ఈరోజు తన్నీకు నేరుగా విడాకుల నోటీసు పంపిందంటే ఏదో పెద్ద విషయం తన మనసులో దాచుకుందిరా. దీని వెనక మనం ఊహించని ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. సూర్యకాంతం ఇదే సరైన సమయమని భావించింది. వినయ్ మనసులో వైష్ణవిపై ఉన్న కొద్దిపాటి ప్రేమని కూడా పూర్తిగా చంపేయాలనుకుని నిర్ణయించుకుంది. ఆమె మెల్లిగా అడుగులు వేస్తూ వినయ్ దగ్గరికి వచ్చింది. ఏంటి బాబు ఇది? నిన్ను చూస్తుంటే కన్న తల్లిగా నా ప్రాణం విలవెల్లాడిపోతుందిరా. అప్పుడే చెప్పాను కదా, ఆ పల్లెటూరి ముద్దు వద్దు అని. కాని నువ్వు నా మాట వినలేదు. నువ్వు ఆ వైష్ణవిని అంతలా బ్రతిమిలాడినా తను నీ మాటను అసలు లెక్క చేయలేదా? పైగా నీకు విడాకులు నోటీసు పంపిస్తుందా అంటే తనకి నీ మీద అనుమానం ఇంకా అలాగే ఉందన్నమాట. అయ్యో దేవుడా, నా కొడుకు పడుతున్న బాధ నేను చూడలేకపోతున్నాను. కాంతం, వాడిప్పుడు తీవ్రమైన ఆవేశంలో ఉన్నాడు. నీవు నీ మాటలతో వాణ్ణి మరింత రెచ్చగొట్టబాకు. అది వాడికి కానీ ఆ అమ్మాయికి కానీ అసలు మంచిది కాదు. నువ్వు కొంచెం నోరు మూసుకొని ప్రశాంతంగా కూర్చో. నేనా అన్ని రెచ్చగొట్టేది? మీరు నన్ను ఎంతే అర్థం చేసుకున్నారా? నేను నా కొడుకు పడుతున్న నరకాన్ని చూసి తట్టుకోలేక మాట్లాడుతున్నానండి. పాపం, నా కొడుకు లాంటి పరిస్థితి లోకంలో మరెవరికి రాకూడదు. నా కొడుకు అంత బుద్ధిమంతుడు ఎవరైనా ఉంటారా అండి? ఏం చూసుకుందానికంత పొగరు? కాంతం, ఆ అమ్మాయి వైష్ణవి కూడా మంచిది. తను ఎలాంటి చెడు బుద్ధి ఉన్న పిల్ల కాదు. ఏదో చిన్న పొరపాటు వల్ల వాళ్ళిద్దరిలా గొడవ పడుతున్నారు. అంతేగాని తను స్వతహాగా మోసగత్తేం కాదు. చిన్న పొరపాట? మన అబ్బాయిని మాటిమాటికి అనుమానించడం చిన్న పొరపాట అండి? పాపం, నా కొడుకు స్వయంగా తనింటికెళ్ళి శ్రీజ చేసిన కుట్రని వివరించి కాళ్ళు పట్టుకున్నంత పని చేసి నిజం చెప్పినా కూడా ఆ అమ్మాయి ఇంటికి కనికరించలేదు. కనీసం ఏది నిజం ఏది అబద్ధం అని ఆలోచించకుండా ఆ అమ్మాయి నేరుగా విడాకులు నోటీసు పంపించిందంటే ఆ అమ్మాయి పొగరు అక్కడే అర్థం అవడం లేదు. అసలు ఆ అమ్మాయికి ఏముందండి అంత పొగరు? కాంతం, ఆగు కాంతం. నువ్వు అది కాదండి, ఆమెకి శ్రేజల అందం ఉందా? పోనీ శ్రేజలాగా కోట్లలో ఆస్తిపాస్తులున్నాయా? చుట్టాలేమైనా పలుకుబడుందా? ఏవిలి నా పల్లెటూరు బండదానికి అంత గర్వమా? తన అందంగా లేకపోయినా నా కొడుకు ప్రాణంగా ప్రేమించాడు. నా కొడుకు దాన్ని పెళ్లి చేసుకోవడం దాని అదృష్టం. కానీ అదే ఈరోజు విడాకులు నోటీసు పంపించిందంటే ఎంతకి తెగించిందది. సూర్యకాంతం అన్న ప్రతి ఒక్క మాట వినయ్ చెవుల్లో మారుమ్రోగుతుంది. అతని అహాన్ని, ఆత్మాభిమానాన్ని ఆ మాటలు పూర్తిగా దహించివేశాయి. తన భార్య తనని ఇంతగా అవమానించిందా అని అతని ముఖం మరింత కఠినంగా రౌద్రంగా మారింది. నాన్న, అమ్మ చెప్పేది 100% కరెక్ట్. తన కోసం తన ఇంటికెళ్ళి నేను నిజం చెప్పినా పట్టించుకోకుండా ఇప్పుడు తను నాకు విడాకులు నోటీసు పంపిందంటే తనకి నాతో కలిసి బ్రతకటం అసలు ఇష్టం లేదు. నా ప్రేమ తనకు అర్థం కావట్లేదు. కాబట్టి నా ప్రేమని అర్థం చేసుకోలేని మనుషులతో నేను కూడా కలిసి ఉండలేను. ఇక ఆ వైష్ణవి నాకొద్దు. తను నాకు విడాకులు ఇవ్వటం కాదు, నేనే తనకి విడాకులు ఇస్తాను. అలా చెప్పి వినయ్ ఆవేశంగా తన బెడ్రూంలోకి వెళ్లి తలుపు గట్టిగా వేసుకున్నాడు. ఆ శబ్దానికి ఇల్లంతా ఒక్కసారిగా వణికిపోయింది. సుధాకర్ నిస్సహాయంగా, ఇక ఈ బంధం నిలబడ్డం అసాధ్యం. ఇద్దరి మనసులు ఇప్పుడు విరిగిపోయాయి. ఇక ఈ బంధం నిలబడ్డం అసాధ్యమే. ఆ దేవుడు తప్ప వీళ్ళని ఇంకెవ్వరూ కలపలేరు. సుధాకర్ మనసు తీవ్రమైన ఆవేదనకు గురైంది. కాని వినయ్ మనసుని
వైష్ణవికి పూర్తిగా వ్యతిరేకంగా మార్చేయటంలో తను విజయం సాధించినందుకు సూర్యకాంతం మాత్రం తన మనసు లోపల ఆనందపడింది. మరోవైపు వైష్ణవి ఇంటి దగ్గర రామయ్య చాలా విచారంగా కూర్చుని ఉన్నాడు. అప్పుడు జానకమ్మ వైష్ణవిని తన పక్కనే కూర్చోబెట్టుకుంది. అమ్మా వైష్ణవి, నిన్న నువ్వు చాలా తొందరపడ్డావు తల్లి. వినయ్ బాబా అంత దూరం నుంచొచ్చి నీకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తే నువ్వు ఆయన మాటల్ని పట్టించుకోకుండా ఏకంగా విడాకుల నోటీసులు పంపావు. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావని నా మనసు పదే పదే నాకు చెప్తుంది తల్లి. అవునమ్మా వైష్ణవి, ఆ అబ్బాయి ఎంతో బాధగా నీతో మాట్లాడాడు. ఆ శ్రీజ ఏదో కుట్ర చేసిందని, తన తప్పు లేదని చెప్పాడు కదా. ఒక్కసారి అతను చెప్పేది కూడా నువ్వు వినాల్సింది. నాన్న, నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. అయినా నాకు విలువలేని ఇంట్లో నేనెలా కాపురం చేస్తాను? శ్రీజ బెడ్రూమ్ నుండి బయటికి రావడం చూసిన నేను అతను మంచివాడని ఎలా నమ్మాలి నాన్నా? అదంతా సరేనమ్మా, కానీ నిన్న వినయ్ బాబు వచ్చి వెళ్ళిన తర్వాత నువ్వు సాధారణంగా ఉన్నావు కదా. కానీ కాసేపటి తర్వాత నీకేదో ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్లో ఎవరితోనో మాట్లాడిన తర్వాతే కదా నువ్వు వినయ్ బాబుకి విడాకులు పంపాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నావు. అసలు ఆ ఫోన్ కాల్లో నీతో మాట్లాడింది ఎవరు వైష్ణవి? వాళ్ళు నీకేం చెప్పారు? ఆ తర్వాత నువ్వెందుకు అంత కఠినమైన నిర్ణయం తీసుకున్నావు? నిజం చెప్పు తల్లి. జానకమ్మ అడిగిన ప్రశ్నకు వైష్ణవి ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయింది. ఆమె కళ్ళల్లో ఆ రోజు జరిగిన ఫోన్ సంభాషణ కదలాడింది. ఆమె పెదవులు వణుకుతున్నాయి. అదే సమయంలో పట్నంలో శ్రీజ తన ఇంట్లో కూర్చొని సూర్యకాంతానికి ఫోన్ చేసింది. నేనే ఆంటీ, నేనే. నిన్న వైష్ణవికి ఫోన్ చేసి తనతో మాట్లాడింది నేనే. వైష్ణవి ఇంటి దగ్గర నీకు ఫోన్ చేసింది శ్రీజనా? అసలు శ్రీజ నీకెందుకు ఫోన్ చేసింది? ఆమె నీతో ఏం మాట్లాడింది? శ్రీజ ఇంటి దగ్గర సూర్యకాంతంతో మాట్లాడుతూ, నాకు వినయ్ అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా ఆంటీ. ఎలాగైనా వినయ్ని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అందుకే ఆ వైష్ణవిని శాశ్వతంగా వినయ్కి దూరం చేయడానికి ప్లాన్ వేశాను. నిన్న వినయ్ ఆమె ఇంటికి వెళ్ళాడని మీరు చెప్పగానే ఎక్కడ వాళ్ళిద్దరూ కలిసిపోతారని నాకు భయం వేసింది. అందుకే వినయ్ అక్కడి నుండి బయలుదేరగానే నేను వైష్ణవికి ఫోన్ చేసేసాను. ఇటు వైష్ణవి ఇంటి దగ్గర ఆ అమ్మాయి నీకు ఫోన్ చేసి ఏం చెప్పిందో చెప్పమంటే అలా ఆలోచిస్తావేంటమ్మా? నిన్న నాతో శ్రీజ ఏం మాట్లాడిందో మీకు తెలియాలి, అంతే కదా నాన్న? అయితే చెప్తాను, వినండి. వైష్ణవి నిన్న జరిగిన సంఘటన చెప్పటం మొదలుపెట్టింది. శ్రీజ వైష్ణవి కాల్ చేశాక వైష్ణవి ఆ కాల్ లిఫ్ట్ చేసింది. ఏంటి వైష్ణవి, వినయ్ నీ దగ్గరకు వచ్చాడా? అవును వచ్చారు. అవునా, వచ్చేం చెప్పాడు? నువ్వే గొంతు మార్చి బెడ్రూమ్లో మాట్లాడావని, తన తప్పేమి లేదని చెప్పాడు. నేను నమ్మలేదు. దాంతో చాలాసేపు నన్ను ఏడుస్తూ బ్రతిమలాడి నన్ను ఇంటికి రమ్మన్నారు. కానీ నేను వెళ్ళలేదు. వైష్ణవి, నువ్వు విని ఇంట్లో ఉన్నప్పుడు నేను నీకు చెప్పినవన్నీ పచ్చి నిజాలు. ఒకప్పుడు నేను వినయ్ ప్రేమించుకున్న మాట వాస్తవం. ఇద్దరం కలిసి బ్రతకాలని అనుకున్నాం. కాని నువ్వు తన జీవితంలోకి వచ్చాక వినయ్ నన్ను వదిలేశాడు. ఎందుకంటే నీకు బాగా చదువు వచ్చిందని, నీలాంటి అమాయకపు అమ్మాయే తనకి కరెక్ట్ అని తనకప్పుడు అనిపించిందట. దాంతో అతను నన్ను మోసం చేశాడు. ఈ విషయమంతా నేను చెప్పినట్టు నీకు గుర్తుంది కదా? అవును, నువ్వు ఈ విషయం నాకు చెప్పావు. మరి ఆ విషయం ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? ఎందుకంటే ఈ మధ్యనే వినయ్కి నా మీద మళ్ళీ ప్రేమ కలిగింది. ఆ ప్రేమతోనే తను నన్ను బెడ్రూంలోకి పిలిచి మాట్లాడాడు. కానీ ఆ మాటలు నువ్వు వింటావని తను ఊహించలేదు. నువ్వు వినడంతో వినయ్ నిన్ను నమ్మించడానికి ఒక పెద్ద నాటకం ఆడాడు. నా మీదకి తప్పు నెట్టేస్తే నువ్వు నమ్ముతావని, నీకు నేనేదో కుట్ర చేశానని చెప్పాడు. నాకొక విషయం అర్థం కావట్లేదు. వినయ్ నిజంగా నిన్ను ప్రేమిస్తూ నన్ను మోసం చేయాలనుకుంటే మా ఇంటికొచ్చి నన్నెందుకు బ్రతిమలాడాడు? వినయ్ నన్ను తన ఇంటికి తీసుకెళ్లాలని ఎందుకు అనుకున్నాడు? అయ్యో వైష్ణవి, నువ్వు ఒట్ట అమాయకురాలివి. వినయ్ నిన్ను ఇంటికి రమ్మనేది కాపురం చేయడానికి కాదు వైష్ణవి. నీతో గుట్టు చప్పుడు కాకుండా విడాకుల పేపర్ల మీద సంతకం చేయించుకోవడానికి. మా ఇద్దరి విషయం నీకు తెలిసినప్పటి నుండి నువ్వు ఆ విషయం ఎవరికైనా చెప్తే తన పరువు పోతుందని నిన్నిక్కడ తీసుకొచ్చి భయపెట్టి విడాకులు తీసుకోవాలని ప్లాన్ చేశాడు వినయ్. ఇక ఫ్లాష్ బ్యాక్ ముగిసింది. ఆ శ్రీజ చెప్పిన మాటలు విన్నాక నా గుండె పగిలిపోయింది నాన్న. విని నన్ను కాపురం చేయడానికి కాదు, విడాకుల మీద సంతకం చేయించుకోవడానికి పిలుస్తున్నాడని నాకు తెలియగానే నా ప్రాణాలు విలువెల్లాడాయి. అందుకే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి
అవమానపడి సంతకం పెట్టడం కంటే ఇక్కడి నుండే విడాకులు నోటీసులు పంపాలని డిసైడ్ అయ్యాను. ఇప్పుడు చెప్పండి నాన్న, నేను చేసింది తప్ప? నన్ను విడాకుల కోసం రమ్మన్నప్పుడు నేను ముందే ఆ విడాకులు పంపడం తప్ప నాన్న? రామయ్య వైష్ణవి చెప్పినంత విన్నాక ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అతని కళ్ళల్లో తీవ్రమైన ఆలోచన, బాధ కనిపించాయి. ఇక మరోవైపు సూర్యకాంతం శ్రీజతో ఫోన్లో మాట్లాడుతూ, అబ్బా శ్రీజ, ఎంత బాగా ప్లాన్ చేసావు తల్లి. నిజంగా నువ్వింత పెద్ద ప్లాన్ చేస్తావని అనుకోలేదు. ఆ వైష్ణవిని భలే బురుడి కొట్టించావు. నువ్వు చాలా తెలివైన దానివి తల్లి. ఆంటీ, ఈ శ్రీజ దేని మీదైనా సామాన్యంగా ఆశపడదు. కానీ ఒక్కసారి ఆశపడిందా అది నా సొంతం అయ్యేంత వరకు వదిలిపెట్టను. ఆ లావుది వినయ్ని నాకు కాకుండా చేస్తుందా? అందుకే వినయ్కి ఆ వైష్ణవి మీద విపరీతమైన కోపం వచ్చేలా చేశా. ఇక కొన్ని రోజుల్లో వినయ్ నాకు దక్కడం ఖాయం. అవును తల్లి, విని కోపంతో వైష్ణవికి విడాకులెత్తానన్నాడు. త్వరలోనే మనకు ఆ వైష్ణవి పిడ వదిలిపోద్ది. ఆ తర్వాత నీ పెళ్లి వినయ్తో నేనే దగ్గరుండి చేస్తాను. ఇటు వైష్ణవి ఇంటి దగ్గర, అమ్మా వైష్ణవి, నువ్వు చెప్పిన కథ వినడానికి చాలా బాగుంది. శ్రీజ చెప్పిన ప్రతి మాటని నువ్వు నిజమని నమ్మావు. కానీ ఒక్కసారి నీ మనస్సాక్షితో ఆలోచించు తల్లి. శ్రీజను అంతగా ప్రేమించేవాడు తన తల్లితో గొడవపడి నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాడ్రా? నీకంటే శ్రీజకి అందం, ఆస్తి, అంతస్తు అన్నీ ఉన్నాయిగా. మరవన్నీ వదులుకొని వినయ్ నిన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు? అది నాన్న. పైగా శ్రీజ నీతో నిజం చెప్తుందని నువ్వెట్టా నమ్ముతావు తల్లి? తను మొదట్నుంచి వినయ్ని ప్రేమించానని నీకు చెప్పింది. అలాంటప్పుడు నిన్ను వినయ్ని విడదీయాలని తను అనుకోదంటావా? మరి అలాంటి శత్రువు చెప్పిన మాటల్ని నువ్వు కట్టుకున్న మొగుడి కంటే ఎక్కువగా ఎట్టా నమ్మావు తల్లి? భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి మాటలకి విలువ ఉంటే ఆ కాపురం ఎలా నిలబడుద్ది? రామయ్య మాటలకి వైష్ణవి సమాధానం చెప్పలేకపోయింది. అమ్మా వైష్ణవి, నీ లావు గురించి మీ అత్తగారు, ఆ శ్రీజ, చుట్టాలు ఎన్నో మాటలన్నారు. కానీ నీ భర్త వినయ్ ఒక్కసారైనా నిన్ను లావుగా ఉన్నావని ఎగతాళి చేశాడా? ఒక్కసారైనా నిన్ను తక్కువ చేసి మాట్లాడా? ఈ ప్రశ్నలకి సమాధానం నువ్వు మాకు చెప్పాల్సిన అవసరం లేదు తల్లి. నీ మనస్సాక్షికి చెప్పుకో. రామయ్య అన్న ప్రతి మాట కూడా వైష్ణవి గుండెల్లో గట్టిగా గుచ్చుకుంది. ఆమె మనసులో అనుమానపు పొరలు మెల్లిగా విడిపోవటం ప్రారంభించాయి. అవును కదా, వినయ్ నన్ను ఎప్పుడూ లావుగా ఉన్నానని అనలేదు. తను నా అమాయకత్వాన్ని, నా మనసుని ప్రేమించాడు. మరి నేనెందుకు ఆ శ్రీజ మాటలు నమ్మి ఇంత పెద్ద తప్పు చేశాను? ఎంత ఘోరమైన పని నేనెలా చేశాను? వైష్ణవి మనసు తీవ్రమైన పశ్చాత్తాపంతో రగిలిపోసాగింది. నాన్న, నేను చాలా పెద్ద తప్పు చేశాను నాన్న. నా కళ్ళకి అనుమానపు పొరలు కప్పేశాయి. వినయ్ని నేను అనవసరంగా అనుమానించాను నాన్న. ఇప్పుడు నేనేం చేయాలి? నా భర్తని నేను ఎలా తిరిగి తెచ్చుకోవాలి? బాధపడకమ్మా, నువ్వు తప్పు తెలుసుకున్నావు కదా. మనం రేపే పట్నం వెళ్ళి వినయ్ బాబుతో మాట్లాడదాం. అంతా మంచి జరుగుతుంది. కాలం ఎప్పుడూ ఒకేలాగుండదు. మనం చేసిన తప్పులకి కొన్నిసార్లు శిక్ష చాలా వేగంగా పడుతుంది. మరుసటి రోజు ఉదయం వైష్ణవి ఇంటి ముందు ఒక పోస్ట్ మ్యాన్ వచ్చి, రామయ్య గారు, మీ అమ్మాయి వైష్ణవి పేరు మీద రిజిస్టర్ పోస్ట్ వచ్చింది. దీన్ని తీసుకొని ఇక్కడ సంతకం పెట్టండి. వైష్ణవి కంగారుగా సంతకం పెట్టి ఆ కవర్ని అందుకుంది. ఆమె కంగారుగా ఆ కవర్ని ఓపెన్ చేసి చూసింది. అందులోని కాగితాలను చూడగానే వైష్ణవి గుండాగిపోయినంత పనైంది. నాన్న, నాన్న, నా జీవితం సర్వనాశనం అయిపోయింది నాన్న. వైష్ణవి అలా అరవటంతో రామయ్య, జానకమ్మ పరుగున వచ్చారు. ఏమైందమ్మా? ఏంటా కాగితాలు? అంతగా ఎందుకు ఏడుస్తున్నావు? నాన్న, ఇది ఇది వినయ్ గారి దగ్గర నుండి వచ్చిన విడాకుల నోటీస్ నాన్న. ఆ మాట వినగానే రామయ్య, జానకమ్మ నిర్ఘాంతపోయారు. వైష్ణవి తన తొందరపాటు నిర్ణయానికి, కపట శ్రీజ మాటలు నమ్మినందుకు తన సంసారం పూర్తిగా ముక్కలైపోయిందని, వినయ్ తనను శాశ్వతంగా వదిలేశాడని ఆమెకు అర్థమైంది. అనుమానం వల్ల వినయ్, వైష్ణవిల బంధం పూర్తిగా బూడిదైపోయిందా? శ్రీజ, సూర్యకాంతాల కుట్ర చివరకు విజయం సాధించిందా? ఇప్పుడు వినయ్, శ్రీజ పెళ్లి చేసుకోబోతున్నారా? ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ చూడాల్సిందే. కానుపపల్లె అనే ఊరిలో ముత్యాలయ్య, మారమ్మ అనే దంపతులు ఉన్నారు. ముత్యాలయ్యది తన సొంత కాళ్లపై తను నిలబడాలి అనే స్వభావం. అందుకే ఒక ఎలక్ట్రికల్ షాప్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. సాధారణంగా
ముత్యాలయ్య ఎండాకాలంలో చాలా బిజీగా ఉంటాడు. కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లు లాంటివి ఎక్కువగా రిపేర్లు వచ్చే సీజన్ అదే కాబట్టి ఆ సమయంలో అతనికి అస్సలు ఖాళీ ఉండదు. సరిగ్గా అలాంటి ఒక ఎండాకాలం చెమటలు కక్కుతూ ఉడుకు వేడిలో రోజంతా షాప్లో పనిచేసుకుని ఇంటికెళ్లేసరికి భార్య మారమ్మ ముత్యాలయ్యకి ఒక చక్కటి గుడ్ న్యూస్ చెప్పింది. ఏవండి, నేను తల్లిని కాబోతున్నాను అని చెప్పటంతో ముత్యాలయ్య ఎగిరి గంతేసినంత పనిచేశాడు. ఎంత మంచి వార్త చెప్పావు మారమ్మా. చెప్పు, నీకేం కావాలో? ఏం కావాలన్నా తెచ్చిస్తాను అని అనటంతో మారమ్మ సిగ్గుపడుతూ ఇలా అంటుంది. నాకు మగబిడ్డ కావాలండి అని అంటుంది. అందుకు ముత్యాలయ్య బదులిస్తూ, మాగేంటి ఆడేంటి మారి, ఎవరు పుట్టినా మన బిడ్డే కదా, ఎవరైనా ఒకటే మనకి అని అంటాడు. అలా చూస్తూ చూస్తూ 9 నెలలు గడిచిపోయాయి. ఆ దంపతులకి ఒక ఆడబిడ్డ పుట్టింది. ఆ బిడ్డ పుట్టాక డాక్టర్ ఆ దంపతులతో, చూడండి, బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తల్లిని సరైన ఆహారం తినమని చెప్తే చాలామంది తల్లులు ఆ మాట పట్టించుకోరు. మీరు కూడా అలాగే చేసినట్టున్నారు. అందుకే పుట్టిన బిడ్డ అన్ని విషయాల్లోనూ హెల్దీగానే ఉంది. కాని కాస్త తెలివితేటలు, చురుకుతనంలో మాత్రం కాస్త వెనకబడి ఉండొచ్చు. ఎందుకంటే పాప బ్రెయిన్ డెవలప్మెంట్ ఉండాల్సినంత లేదు. అలానే ఇదేమంత కంగారు పడాల్సిన విషయమూ కాదు. చక్కటి ఆహారం ఇక నుండైనా తీసుకోండి, పాప ఎదుగుతున్న కొద్దీ సరైపోతుంది అని చెప్పటంతో తాము ముందు తెలియక చేసిన పొరపాటుని సరిదిద్దుకునేలా ఆ బిడ్డని పెంచుకుందాము అనుకుంటారు ఆ దంపతులు. అందుకే ఎంతో ప్రేమగా ఆ బిడ్డకి నిఖిల అని పేరు పెట్టుకుంటారు. ఇక నిఖిల చిన్నతనం నుండి డాక్టర్ చెప్పినట్టు కొద్దిగా తక్కువ చురుకుతనం ఉన్న పిల్ల. అది చదువులో అయినా, ఆటల్లో అయినా, పనుల్లో అయినా. ఒకరోజు నిఖిల ప్రోగ్రెస్ కార్డ్ చూస్తూ, పోనీలేమ్మా, మార్కులు తక్కువ వస్తే ఏంటి చెప్పు, ఈసారి బాగా చదివి మరిన్ని మంచి మార్కులు తెచ్చుకో. సరే, ఇప్పుడు నువ్వేం తింటావో చెప్పు, బయటికెళ్ళి తినేసొద్దాం అని అంటాడు ముత్యాలయ్య. ఈ విధంగా ముత్యాలయ్య కూతుర్ని చాలా అపురూపంగా పెంచుతూ ఉంటాడు. మళ్లీ ఎండాకాలం వచ్చింది. రోజంతా ఫుల్ గిరాకీతో బిజీగా ఉన్న ముత్యాలయ్య నీరసించి ఇంటికి రాగానే కూతురు నిఖిల ఎదురొస్తుంది. నాన్న నాన్న, అమ్మకి బుజ్జి పాపాయి పుడుతుందంట కదా, మేమిద్దరం ఎంచక్కా ఆడుకుంటాం నాన్న అని చెప్పటంతో విషయం అర్థమైన ముత్యాలయ్యకి భార్యని ఎత్తుకొని తిప్పాలన్నంత ఆనందం వేసింది. కాని తన కూతురి ముందు అలాంటివి చెయ్యకూడదని చిన్న నవ్వు నవ్వి లోపలికి వెళ్ళిపోయాడు. అలా నెలలు నిండి 2వ కాన్పులో కూడా ఆడపిల్లే పుట్టింది వాళ్ళకి. కాని మొదటిసారి బిడ్డ విషయంలో గర్భవతిగా ఉన్నప్పుడు చేసిన తప్పులు ఈసారి చేయలేదు. అందుకే 2వసారి పుట్టిన పిల్ల చాలా ఆరోగ్యంగా ఉంది. ఈసారి పుట్టిన పిల్లకి అఖిల అని పేరు పెట్టారు. పిల్ల పుట్టినప్పటి నుండి చాలా చురుగ్గా ఉండేది. అంతే చురుగ్గా, చలాకీగా ఎదుగుతూ వస్తుంది అఖిల. అఖిల చేతిలో ట్రోఫీ పట్టుకొని ఆనందంగా వచ్చి తండ్రితో ఇలా అంటుంది. నాన్న నాన్న, స్కూల్లో నేను ఫస్ట్ వచ్చాను నాన్న, చూడండి నాకు ఇది ఇచ్చారు అని చెప్తుంది. ఆ వెనకే నిఖిల వేళ్లాడేసుకున్న ముఖంతో అక్కడికొస్తుంది. ఆమెను చూసిన తల్లి, నీకేవైందే అలా వేలాడుతూ వచ్చావు అని అడగటంతో వెంటనే అఖిల తడుముకోకుండా నవ్వుతూ ఇలా బదులిస్తుంది. అక్క మళ్ళీ ఫెయిల్ అయిందమ్మా, అందుకే అలా ఉంది అని చెప్పటం వింటాడు ముత్యాలయ్య. చిన్న కూతురిని సున్నితంగా మందలిస్తూ ఇలా అంటాడు. చూడమ్మా అఖిల, నీ అక్కని చూసి నువ్వు నవ్వితే ఎలా చెప్పు? ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే ఓడిపోయిన వాళ్ళని మనమే ప్రోత్సహించాలి, అంతేకాని గేలి చేయకూడదు. ఇంకెప్పుడైనా అక్క ఫెయిల్ అయితే మనందరం కూడా ఫెయిల్ అయినట్టే సరే నాన్న, ఇంకెప్పుడు అక్క ఫెయిల్ అవ్వకుండా నేను చూసుకుంటాను అని చెప్పటంతో ఆ రోజు నుంచి అక్క చదువులో కూడా చెల్లెలు సాయం చేస్తుంది. అలా ఆ అక్కా చెల్లెళ్ల మధ్య ఎంతో ఆప్యాయత పెరుగుతూ వచ్చింది. అలా పిల్లలు పెద్ద చదువులు చదివే వయసుకొచ్చేశాక ఒకసారి తమ తండ్రి కూతుర్లిద్దరికీ 2 జతల బట్టలు తీసుకొచ్చి అందులో పెద్ద కూతుర్ని తనకు నచ్చిన జత సెలెక్ట్ చేసుకోమన్నాడు. అప్పుడు అందులో ఏది ఎంచుకోవాలో తెలియని అయోమయంలో ఉంటుంది నిఖిల. చెల్లి, ఎంతైనా నీ సెలక్షన్ చాలా బాగుంటుంది, నేను నీలాగా అంత చక్కగా సెలెక్ట్ చేసుకోలేను అని అంటుంది. అందుకు చెల్లెలు అఖిల బదులిస్తూ ఇలా అంటుంది. అలా అంట వింటక్క, నీకు నేనున్నాను కదా, దగ్గరుండు ఏదైనా సెలెక్ట్ చేసి పెడతాను అని అంటుంది. నిజానికి అక్క అన్న మాట అమాయకత్వంగా అంది అనుకుని చెల్లి నవ్వుతూ బదులిచ్చింది.
కాని అక్కకి మాత్రం మనసులో చిన్నతనం నుండి అన్ని విషయాల్లోనూ ఇది నాకన్నా చాలా ఫాస్ట్. అందుకే అందరికీ ఇదంటేనే ఇష్టం. నన్ను మాత్రం పాపం అమాయకురాలు అంటూ జాలిగా చూస్తారు. అని అనుకుంటుంది. ఇలా పైకి ప్రేమగా ఆప్యాయంగా ఉన్న అక్క మనసులో చెల్లెలి మీద ఒక రవ్వంత ఈర్ష్య ఉందన్న విషయం ఆ ఇంట్లో ఎవ్వరికీ తెలియదు. కొద్ది రోజుల తర్వాత కాలేజ్ చదువుల్లో ఉండగా ఒకరోజు హాస్టల్ నుండి వచ్చిన చెల్లి అక్కతో ఇలా అంటుంది. అక్క, నేను కాలేజీలో ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానే. అతను నా సీనియర్, కానీ అతనంటే నాకు చాలా చాలా ఇష్టం. అతనికి నా ప్రేమను ఎలా చెప్పాలో తెలియడం లేదే. నువ్వేదైనా సలహా ఇవ్వవే, తనతో అసలు ఎలా చెప్పాలో ఏంటో అని అంటుంది. అప్పుడు నిఖిల చెల్లెలి మీద చిన్నప్పట్నుండి తన కడుపులో పెంచుకుంటూ వచ్చిన ఈర్ష్యని కక్కకుండా ఎప్పటిలాగానే అమాయకత్వాన్ని నటిస్తూ, అన్ని తెలివితేటలు నాకే ఉంటే నేను నీలాగా వేరే ఊర్లో కాలేజీలో జాయిన్ అయ్యి హాస్టల్లో ఉంటూ చదువుకునేదాన్ని. కానీ చదువు ఆపేసి ఇలా ఇంట్లో కూర్చునేదాన్ని కాదు కదా చెల్లి. నాకేం తెలీదు. ఈ విషయంలో నీ తంటాలు నువ్వే పడు. అది సరే గాని ఇంతకెవరే అబ్బాయి? ఎలా ఉంటాడు? బాగుంటాడా? అని చాలా ఆసక్తిగా అడుగుతుంది. అందుకు చెల్లెలు తన పుస్తకంలో ఉన్న అతని ఫోటోని అక్కకి చూపిస్తుంది. ఇదిగా అక్క, ఇతనే వరుణ్. నేను ప్రేమించేది ఇతన్నే అని చెప్పి ఫోటో చూపించటంతో నిఖిల ఆ ఫోటో తీసుకుని చూస్తుంది. మళ్ళీ అఖిలకి ఆ ఫోటో ఇచ్చేస్తుంది. సరే చెల్లి, ఇక నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్పి తన గదిలోకి వెళ్ళి పడుకుంటుంది. ఇక ఆ మరుసటి రోజు సెలవులైపోవటంతో అఖిల మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతుంది. ఆమెను సాగనంపే పనిలో అందరూ ఉన్నారు. సరే తల్లి, జాగ్రత్తగా ఉండు. ఎక్కువసేపు మేల్కొని ఆరోగ్యం పాడు చేసుకోకు. సరే నాన్నా, ఇక టైం అవుతుంది. నేను వెళ్ళి లోపలున్న నా లగేజ్ తెచ్చుకుంటాను. మనం బయలుదేరదాం అని అంటుంది. అందుకు నిఖిల మధ్యలోనే కలగజేసుకుంటూ, నేను తెస్తానులే చెల్లి, నువ్వుండు అని చెప్పి చెల్లెలు రూంలో ఉన్న లగేజ్ దగ్గరికి వెళ్ళి ఆమె బ్యాగ్లో ఉన్న వరుణ్ ఫోటోని తీసుకుని దాచిపెట్టేస్తుంది. ఇక లగేజ్ తీసుకుని బయటకొచ్చి చెల్లెలికిస్తుంది. తన అక్క ఫోటో తీసిన విషయం తెలియని అఖిల హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా ఒక వారం రోజులు గడుస్తాయి. తర్వాత ఒకరోజు తల్లిదండ్రులిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏవండి, ఈ ఏడాది పెద్దదానికి పెళ్లి చేసేద్దామండి. ఇక సంబంధాలు చూడడం మొదలు పెట్టాలి. అవును మారి, ఒకసారి పెద్దదాని అభిప్రాయం కూడా కనుక్కుందాం. ఎంతైనా ఈ కాలం పిల్లలు గదా, వాళ్ల మనసులో ఎవరైనా ఉన్నారేమో, అది కూడా తెలుసుకుంటే మంచిది గదా అని అన్నాడు. అలా తల్లిదండ్రులు మాట్లాడుకున్న మాటలు చాటుగా వింటుంది నిఖిల. ఆ తెల్లవారే తండ్రి దగ్గరకొచ్చిన నిఖిల ఇలా అంటుంది. నాన్న, చాలా రోజులుగా నేను మీకో విషయం చెప్పాలనుకున్నాను. ఏంటమ్మా అది? నేనొక అబ్బాయిని ప్రేమించాను నాన్న. అతని పేరు వరుణ్. ప్రస్తుతం చెల్లి చదివే కాలేజీలోనే చదువుతున్నాడు. చెల్లికి సీనియర్ తను. చాలా మంచోడు నాన్న అని చెప్పి అఖిల బ్యాగ్లో కొట్టేసిన ఫోటోని తండ్రికి చూపిస్తుంది. అది చూసిన ముత్యాలయ్య ఇలా అంటాడు. సరేలేమ్మా, ఈ నేలలో ఏది నువ్వు కోరుకోలేదు. ఇప్పుడీ కుర్రాన్ని అడుగుతున్నావు, పైగా మంచివాడు అంటున్నావు గదా. కుర్రాడు కూడా చూడ్డానికి లక్షణంగా ఉన్నాడు. ఇతని వివరాలివ్వు, నేను అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడతాను అని చెప్తాడు. ఆ విధంగా చెల్లెలి మీద ఈర్ష్యతో పెరిగిన నిఖిల చెల్లెలు సెలెక్ట్ చేసుకున్న అబ్బాయిని తన భర్తగా పొందాలనుకుని చెల్లెలి ప్రేమలో నిప్పులు పోసింది.